దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఫిబ్రవరి మాసము 26వ సంవత్సరం 26/2/26. ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి మరి 30 కాదు, 31 కాదు, 2 రోజులు ఉంది. ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతుంది. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాం. ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం నేర్చుకునే ముందు అనేక మంది ఉపవాసం ఉంటున్నారు, మంచిది. అయితే సహవాసంలో ఉండడానికి పిలిచిన దేవుడు ఈరోజు ఆ వాక్యము వాగ్దానముగా మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు నీ మీద ప్రకాశించును, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, పూర్తి వచనము. అందుచేత అంటే ఏదో చెప్తున్నాడు కదా, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పు. ఎవరికి ఏ నిద్ర, ఏ చీకటి ఇక్కడ మనం నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చదువుతున్నాము. అంటే మనకి సింపుల్గా అర్థం కావడం కోసం. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ సెడ్, ఇందు నిమిత్తము ఈ విధంగా చెప్పబడింది. అంటే ఎక్కడ చెప్పబడింది అనమాట. ఎక్కడి లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడో మనం నేర్చుకున్నాం. వేకప్ స్లీపర్ అంటే ఓ నిద్రపోతా లెము. మనకి సింపుల్ కదా, యోహాను 1:6 ఓ ఈ నిద్రపోతా లెము అని ఉంటుంది కదా. సో మరి శిమల యుద్ధకు వెళ్ళము 6:6. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, రైజ్ ఫ్రమ్ ద డెడ్. అంటే ఇప్పుడైతే నిద్ర దేనికి సూచిస్తుంది? లాజర్తో చెప్తున్నాడు కదా, లాజర్ నిద్రించున్నాడని శిష్యులకి, అలాగనమాట. కనుక అండ్ క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. నీవు ఎప్పుడైతే నీ నిద్రించుచున్న స్థితిలోంచి నువ్వు లేస్తావో దేవుడు అంటే క్రీస్తు నీ మీద ప్రకాశించు. కనుక ఈ కోటు ఎక్కడిది? యెషయా 60:1 అక్కడ చెప్పబడుతుంది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. కనుక అంటే అరైజ్ అండ్ షైన్ ఫర్ ద లైట్ హ్యాస్ కమ్ అన్ టు యూ. అంటే ద గాడ్స్ గ్లోరీ ఈజ్ అపాన్ యూ. అంటే కొంతకాలము దేవుడు నిన్ను చీకటిలో పెట్టాడు, తిరిగి ఆయన ప్రకాశమానమైన వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. ఇది ఈ వాక్యం యొక్క భావం, సారాంశం. అయితే ఈ వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవచ్చు? యోహాను సువార్త 8:12 మనందరికీ తెలిసిందే. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? నేను లోకములోనికి వెలుగును, కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. అంటే ఎప్పుడైతే ఈ చీకటి మరణానికి, ఈ చీకటి నిద్రకు, ఈ చీకటి అంధకార శక్తులకి ద మూమెంట్ ద క్రైస్ట్ షైన్స్ ఆన్ యూ, అంటే ఏ క్షణమున దేవుడు క్రీస్తు యేసు ప్రభువుల వారి మహిమ నీ మీద ప్రకాశిస్తుందో నీవు తేజరిల్లేవాడిగా. అంటే నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుతారు, వర్ధిల్లుతారు. అంటే ఎలాగంటే సూర్యోదయపు వెలుగు ఒకలా ఉంటుంది, నడినెత్తు సూర్యుడు వెలుగు ప్రకాశమానంగా ఉంటుంది. ఆ విధముగా పట్టపగలదు వరకు వేకువ తేజరిల్లినట్లు వెలుగు నీతిమంతుల మార్గములు అలాగూ ఉండును. కనుక ఈరోజు నీవు నేను మన వెలుగు అంతకంతకు వర్ధిల్లినదై ఎలాగా ఇక్కడ ఏ సందర్భంలో చెప్పబడుతుంది? మనము లేఖనాలు చూసినప్పుడు చూడుము చుట్టూ భూమిని చీకటి కమ్ముచును. అయితే ఈ చీకటిలో దేవుడు వెలుగుని తీశాడు. ఎలాగా మనందరికీ తెలిసిందే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటుంది? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ఈ సువార్త ప్రకాశింపకు. అంటే ద లైఫ్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద గాస్పెల్. ఆ వెలుగు ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం. కనుక ఆ గ్రుడ్డితనము నిద్ర, నిద్ర ఇచ్చుకోవడం మరణము, మరణం ఇచ్చుకోవడం నాశనం. కనుక వారు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని చెప్పబడిన దేవుని మహిమ జ్ఞానము క్రీస్తు యేసునందు మన హృదయాల్లో ఉన్నప్పుడు మనము ఏ విధముగా ఆయన యందు ఆశ్చర్యముతో, ఆయన యందు మనము కృత నిశ్చయముతో, ఆయన యందు ఆత్మవిశ్వాసము కలిగిన వారమై ఈ చీకటితో నిండిన లోకములో ముందుకు నడుచుట. కనుక ఇంకా లేఖనాల్లోకి వెళ్ళే ముందు అందుచేత అన్నాడు. కనుక అందుచేత వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ 13వ వచనం ఏమన్నాడు? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపడ, రివీల్డ్ ఫ్రమ్ ద లైట్. అంటే అర్థం ఏంటంటే ఒకసారి చీకటిలో ఉన్నవన్నీ వెలిగేస్తే ఏ విధంగా స్పష్టంగా కనబడతాయేమో
ఆ విధముగా ఒకవేళ నీ హృదయము మీద దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని యొక్క ఐశ్వర్యము ప్రకాశించిన ఎడల నీ యొక్క హృదయములో దేవునికి చీకటి కనబడుతున్నదా, లేకపోతే ఆయనకు ఇష్టమైన యోగ్యమైనది కనబడుతుందా అని భావము. కనుక ఇక్కడ ఈ ఎఫెసీ 5 మనం నిన్న నేర్చుకున్నట్లు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? మీరు పూర్వమందు చీకటి కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులోనికి వచ్చారు కనుక ఎప్పుడైతే మీలో మంచితనము, నీతి, సత్యము ఇవి ఉంటాయో, ప్రభువుకి ప్రీతికరం, ప్రభువుకి ఏది అంగీకారమో ఆ వెలుగులో మీరు నడిచినప్పుడు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, అప్పుడు ఎవరైతే అట్టి క్రియలు చేస్తున్నారో అవి అన్నీ కూడా దేవుడు తీర్పులోనికి తెచ్చును కనుక మీకు ఇవ్వబడిన ఆ సమయమును అజ్ఞానుల వలె కాక జ్ఞానులై. కనుక ఎప్పుడైతే మీరు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా యందు వెలుగును నింపాడు, ఈ వెలుగు ఈ లోకం అని నువ్వు వెళ్ళావనుకోండి అయిపోతుంది. ఎప్పుడు కూడా ఆ వెలుగు అంతకంతకు వదిలినట్టు, అంటే ఆ వెలుగు దేవుడై ఉన్నాడు కనుక దేవుడు నీ మీద ప్రకాశించే కాలము తెలుసు కనుక ఇక నా జీవితంలోకి వస్తే కొంతకాలం నీవు దాగి ఉండు, ఇదిగో నేను నీకు ద్వారములు తెరిచి ఉన్నాను, ఇది నీ పరీక్షా సమయము, దేనిని ఆశించుకు, దేని యందు లక్ష్యం ఉంచుకు, దేనిని కూడా నీవు పట్టించుకోమాక అని స్పష్టంగా నాకు చెప్పినప్పుడు ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, ఏవేవి వేటి కోసం నేను ప్రాకులాడుతున్నో, దేని కోసం నేను ప్రయాసపడ్డానో, ఏది ఎక్కువగా ఎంచానో సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకుని వద్దు నాకు ఈ లోకము అని చెప్పి, వద్దు నాకు ఈ స్థితిగతులు అని చెప్పి, ఎవరు ఎలా పోతే నాకెందుకు, నిశ్చయముగా నన్ను చూచువాడు, నా చుట్టూ వ్యాపించి ఉన్నవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వజ్ఞాని అని చెప్పి 4 సంవత్సరాలు చీకటి భయంకరముగా కమ్మి ఉండగా అంధకారమందు నన్ను నేను భద్రపరుచుకుని హ్యాపీగా ప్రశాంతంగా తిరిగి దేవుని నోటి మాట నేను వినేంత వరకు ఫిబ్రవరి 25 ప్రార్థన పెట్టమన్నాడు, తలుపులు తెరవమన్నాడు. దేవుడు నేను ధైర్యంతో ఈ రోజున చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా చూడలేకపోయారు. చూడండి, నీవు ప్రకటించవలసినది సువార్త అవును, కానీ సువార్త కాదు. ఆ సువార్త మొట్టమొదట నీ హృదయమందు ప్రకాశించాలి. ఆ సువార్త మహిమ మొట్టమొదట నీ హృదయంలో ఉండాలి. ఆ సువార్త వెలుగులోనికి తీసుకెళ్లేవాడు దేవుడు కనుక నీ పట్ల ఉద్దేశము కలిగిన దేవుడు, నీ పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు, తన చిత్తములో తన మహిమ చొప్పున నీలో వెలుగుని నింపినది దేవుడే అయితే ఆ వెలుగుకి ప్రజలను తీసుకురావలసిన బాధ్యత దేవునిది. కనుక వెలుగు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడికి పురుగులు వచ్చి చేరుతూ ఉంటాయి, అక్కడికి జంతు జలములు వస్తూ చేరుతూ, అక్కడికి అన్నీ వస్తాయి. ఎందుకు? అవన్నీ చీకటిలో ఉన్నవి కనుక ఎప్పుడూ కూడా ఈ చీకటిలో ఉన్న ప్రజలు ఎక్కడ వెలుగు కనబడుతుందా అని ఆ వెలుగు కోసం వెతుకే వారిగా ఉన్న, వెలుగు అంటే ఇప్పుడు జీవము అని తెలుసుకో. ఏ రోజునైతే జీవం నీ మీద ప్రకాశిస్తుందో, ఏ రోజైతే వెలుగుగా నువ్వు మారతావో, ఆ వెలుగు ఫలము ఎప్పుడైతే నీలో నుంచి దేవుడు తీయగలుగుతాడో, ఒక్క మాటకి చెబితే దేవుడు ఆదాము అవ్వని చేశాడు, ఆదాములోంచి అవ్వని తీశాడు, అవ్వలోంచి మనందరినీ తీశాడు. అయితే వారిని ఆదాము అవ్వలుగా చూడలేదు దేవుడు, వారిని సృష్టికి పితరులుగా, మూల పితరుడైన ఆదాముగా, అంటే ఆదాములో ఈ సర్వ సృష్టిని చూసిన దేవుడు ఈ సృష్టి ఒకానొకప్పుడు శూన్యముగా నిరాకారంగా ఉన్న ఈ సృష్టిని దేవుడు మంచిదిగా చేసినప్పటికీ ఎప్పుడైతే ఆదాము వలన పాపము, అవిధేయత, ఆ నిబంధన మీరడమును బట్టి ఆ పాపము వలన తిరిగి వెలుగుతో నింపబడిన ఈ భూమి చీకటి కమ్మి ఉండడము, తిరిగి సమస్తము కూడా వ్యర్థమైపోవడం, అప్పుడు దేవుడు 7వ వాడైన హానోకు ప్రతిష్ఠితుడు, హానోకు ద్వారా దేవుడు ఉపశమనం పొంది ఇక ఎంత మాత్రము ఆ చీకటిలో, అంటే ఆ లోకము మీదకి చీకటి కమ్మబోతుంది కనుక దేవుని వెలుగు హానోకు మీద ఉదయించినందువల్ల ఆ వెలుగుతో హానోకుని ఎంత మాత్రము మరణము ఏలుబడి చేయకుండా తనతో ఉండడానికి తీసుకుని వెళ్ళిపోయి ఉన్నాడో, ఏ రోజునైతే ఆయన హానోకు ప్రతిష్ఠితుడు కనుక ఎంత గొప్ప పటండి. సాగిద యేసుతో నడిచేద, యేసుతో గడిపేద హానోకు వలెనే సాగిద కనుక హానోకు వలె దేవుడి యొద్దకు వెళ్ళు వారముగా మనము
ఏడవ వానిగా విశ్రాంతినిచ్చేవాడిగా మనము ఉండిన ఎడల కాలము అలాగ వెళ్ళినప్పుడు తిరిగి నోవాహు అనగా దేవుడు భూమిని శపించటం వలన మన కష్టము ఆ యొక్క సమస్తము నాశనమైపోతుంది కనుక ఇతను మనకి నెమ్మదినిస్తాడు. అంటే దేవుడు ఈ భూమిని చూసినప్పుడు చెడిపోయి ఉన్నప్పుడు నోవాహు దేవునికి నెమ్మదిని కలుగ చేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు నోవాహుని చూశాడో అంత ఉగ్రతతో రగిలిపోతున్న దేవుడు, కోపంతో ఊగిపోతున్న దేవుడు నోవాహు దగ్గరికి వచ్చినప్పటికి ఏదో తెలియని మౌనం, ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని నెమ్మది. అంటే చుట్టూ ఉన్న ప్రజలు గడబడ గడబడ గందర గందర గందరగోళం, కానీ నోవాహు ప్రశాంతంగా హ్యాపీగా అంటే నిద్రించుకున్న నీవు ఇప్పుడు యోనా దగ్గరికి వస్తే చుట్టూ తుఫాను కొడుతుంది, అలలు వేస్తున్నాయి, ఓడ తలకిందలైపోతుంది, ఓడ సామాన్ ఎత్తున్నారు, అప్పుడు వాళ్ళ కాల. కానీ యోనా మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక మూడవది, చుట్టూ అలలు కొడుతున్నాయి, భీకరమైన తుఫాను వచ్చేస్తుంది, శిష్యులు పైన కింద అయిపోతున్నారు, కానీ క్రీస్తు యేసు ప్రభువుల వారు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎప్పుడైతే ఈ ముగ్గురి విషయంలోనికి వస్తే, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుల వారితో ప్రారంభిస్తే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, ఆయన తన నెమ్మదిని, తన ప్రశాంతతను ఆ తుఫాన్కి చెప్పాడు, నా ప్రశాంతత నీకు ఇస్తున్నా. అప్పటి వరకు హోరెత్తిన ఆ తుఫాను సైలెంట్ అయిపోయింది. ఆశ్చర్యపోయారు, ఈయన ఎట్టివాడో కదా. ఇక రెండు యోనా దగ్గరికి వెళ్తే హ్యాపీగా చెప్పాడు, ఇది నా నిమిత్తమే కలిగింది, నన్ను తీసి దానిలో పడేయండి, మీకు నెమ్మది. వారు అయినా కూడా ఈ యొక్క పాపము మా మీద మోపకము అని చెప్పి యోనాని పడేసిన మరుక్షణము ప్రశాంతంగా అయిపోయింది. వారు భయంతో దేవునికి సాగిలపడ్డారు, చేప సిద్ధంగా ఉన్నాయి. ఇక నోవా దగ్గరికి వస్తే దేవుని యొక్క ఉగ్రత జల ప్రళయాన్ని తెస్తే నోవా యొక్క నెమ్మది వాడని తయారు చేపించింది. ఈరోజు నీవు నేను నిద్రలో ఉన్నామా? హ్యాపీగా ఇగో ఈ లోకం నా మీద నింద వేసింది, ఏమని తెలుసా? వదిలేసిపోయాడు, ఎక్కడా దొరక్క వెనక్కి వచ్చాడు. ఎన్ని నిందలు నోటికొచ్చినాయి. ఈ లోకం చెడ్డది, విన్నవాళ్ళు తలలో గురించారు. ఏ నోరులైతే నన్ను దేవుడు అన్నాయో అదే నోరు ఇలాగెళ్ళి. ఏ రోజైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో ఎప్పుడు ఉండగలవు తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. చీకటిలో ఏదైనా చేయొచ్చు, కానీ వెలుగులో చేయాలంటే కష్టపడాలి. ఆ వెలుగు ఏంటి? ఏం వాక్యం చెప్తున్నాను? యెషయా 26:1 చెప్తుంది, ఈ కీర్తన ఎత్తి పాడండి. ఏ కీర్తన? ఒకటి చెప్పబడుతుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నా వారిని నీవు పూర్ణ శాంతి, శాలం అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఎప్పుడైతే యుగ యుగముల వరకు ఆయనే ఆ నీతికి ఆధారమని, ఉన్నత స్థలముల మీద ఆయన, అంటే ఎవరి కాళ్ళు? బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు ఆయన ఎక్కించే దేవుడుగా ఉన్నాడని, ఎప్పుడైతే ఆయన కోసము రాత్రి వేళ సైతము ఆయన దర్శించినప్పుడు మన ప్రాణము ఆయన యందు ఆశ పెట్టుకుని ఉన్నదో, మన ఆత్మ ఆసక్తితో ఆయన కోసం వెతుకుతుందో, అప్పుడు అంటే దీనికి పూర్తి వ్యతిరేకం ఎవరు? దుష్టులకు దేవుడు దయ చూపిస్తాడు, కాను వారు నీతి నేర్చుకున్నారు, వారు దుష్టులు. అప్పుడు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహిమ వారు ఆలోచింపరు కనుక, ఏ రోజునైతే నీవు నేను దేవుని సమాధానం మన జీవులో ఉంటుందో, దేవుని గొప్ప కొరకు మనము ఎదురు చూస్తామో, అప్పుడు ఇలా చెప్తాం, దేవా నీవు జనమును వృద్ధి చేసితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకున్నావు. మరి శ్రమలో నిన్ను తలంచుకున్నాం కదా, నీ శిక్ష మా మీద పడింది కదా, మేము ప్రార్థన చేశాం కదా దీన మనసుతో, కనుక మా గర్భవేదన చేత మేము మొరపెట్టుచున్నాం. మేము గర్భము పడ్డాము, కానీ లోకంలో రక్షణ కలుగ చేయకపోయాము,
కాబట్టి రక్షించవా. అప్పుడు దేవుడు చేసే వాగ్దానం, నీ మృతులు మళ్ళా బ్రతుకుతారా, శవములు మళ్ళా సజీవమవుతాయి, మంటిలో పండి ఉన్నవారు మేల్కొని ఉత్సాహిస్తారు. ఎందుకంటే ఆకాశపు మంచును, ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తాడు. పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి రుణంతరిస్తాడు. నీ దేవుడు గొప్పడో, నీ దేవుడు మహిమ వాగ్దానం చేసి దర్శనమిచ్చి పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నీకు దేవుడుగా ఉండగా ఆయన నీ మీద ప్రకాశం అరైజ్ అండ్ షైన్ లెమ్మో చేయడం. కమాన్, మొత్తం నీ దగ్గరికి వస్తాయి. ఆయన ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం మనం ముందుకు సాగుతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నిజమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, అనేక మందికి దీవెనకరం, అనేక మందికి రక్షణకు ఆధారంగా యేసునామమున చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లైక్ చేయండి, షేర్ కొట్టండి, అనేక మందికి పంపించండి. దేవుడు